డ్రోన్స్ వాడినట్టు రిపోర్ట్ వస్తున్నాయి. అంటే ఏంటంటే కేవలం ఎమ్యునిషన్ తో పెట్టి మన డ్యామేజ్ చేయడమే కాదు, మన ఆర్డినెన్స్ డిపోస్ ఇవన్నీ డ్యామేజ్ చేయడమే కాదు, సర్వేలెన్స్ అండ్ రికన్సెన్స్ అంటే వాళ్ళు ఏం చేశారంటే మన ఏరియా అంతా అంటే దాదాపు 400 డ్రోన్స్ 740 కిలోమీటర్స్ లో చూడండి. అంటే ఏంటంటే దాదాపు ఎవ్రీ 2 కిలోమీటర్స్ ఒక డ్రోన్ వాడారు. అంటే ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మన వెస్టర్న్ ఫ్రంట్ అంతా గ్యాదర్ చేశారు. వాళ్ళు నిన్న గ్యాదర్ చేయడానికి ప్రయత్నించారు. ఎంతవరకు గ్యాదర్ చేశారు అన్నది మనకు తెలియదు. కానీ వాళ్ళ మిషన్స్ అన్ని మనం స్పాయిల్ చేసినట్టు మనం లెక్క పెట్టుకోవాలి. దీనిలో ఇంకోటి పైకి వచ్చిందంటే ఏంటంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయంటే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అన్ని ఫుల్లీ ఇంటగ్రేటెడ్ బాగుందండి. ఇది మన ఇండియన్ ఆర్మీకి మొరాల్ బూస్టర్. చెప్పండి. ఓకే సార్, ఈరోజు రాత్రి కూడా మళ్ళీ ఇలాంటి కవ్వింపు చర్యలు చేయడం కానీ దుస్సాహసం కానీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తున్నదా పాక్లోని? ఇంకా తోక ముడిచినట్టేనా? కనిపిస్తుందండి. ఎందుకంటే చెనాబ్ రివర్ వాటర్స్ రిలీజ్ చేసినట్టు ఈరోజు కొన్ని మీడియా వార్తలు వచ్చినాయి. ఆ చెనాబ్ రివర్ వాటర్స్ రిలీజ్ చేయడంలో ఒకటి ఉందని, ఈ మన జమ్మూ కాశ్మీర్ జమ్మూ పక్కన చూస్తే మీరు దాదాపు ఒక కొంచెం యూ షేప్ వస్తుందండి బోర్డర్. ఆ ఏరియాలో ఉన్న ఏరియా అంతా ఫ్లడ్ అయ్యే అవకాశం ఉంది. ఇదేంటంటే పాకిస్తాన్ నుంచి మనకి ఏమన్నా ప్రీఎంప్ట్ చేసి ఇక్కడ జమ్మూను పట్టుకోవాలి అంటే, నిన్న అటాక్ జరిగిన ప్లేసులు కూడా చూస్తే ఏంటంటే జమ్మూ మధ్యన పఠాన్కోట్ అమృత్సర్ మధ్యలో ఉన్న ఏరియాస్ని చిన్న అంటే ఎవ్రీ 5-10 కిలోమీటర్స్ వాళ్ళు డీప్ సర్వేలెన్స్ చేశారు. అలాగే టెర్రరిస్టుని ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూశారు. వాళ్ళ 7 మంది ఎల్ఈటీ వాళ్ళని బిఎస్ఎఫ్ వాళ్ళు చంపడం జరిగింది. అంటే ఏంటంటే మనం ఏమని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు అటాక్ చేయడానికి ఈ ఏరియాలో తయారుగా ఉన్నారు. అందుకనే ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఫ్లడ్డింగ్ ఏంటంటే దాన్ని నెగెట్ చేసేసింది. అది మనం గమనించాల్సిన విషయం. ఓకే, సో ఇంకా ప్రమాదం అయితే పొంచే ఉంది. 100% ఉంది. ఓకే, బహుశా మిసైల్స్ డ్రోన్స్ తిరిగి వాడవచ్చు, లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ ట్రూప్స్ని కూడా వాడవచ్చు కొంతవరకు. సార్, వాళ్ళ రాడార్ సంస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది, దాని మీదే అటాక్ చేశారు అని చెప్తున్నారు. వాస్తవేనది? ఈ 4 ప్లేసులు ఉన్నాయి చూసారా, లాహోర్, సర్గోడా, ఒకారా అండ్ సయాల్కోట్. ఇక్కడ మాత్రం 100% చేసేవాడు, అందులో డౌట్ లేదు. మిగతా చోట్ల ఎంత ఎఫెక్టివ్గా ఉందన్నది చూసుకోవాలి. మిగతా చోట్ల కూడా వాళ్ళు రెడార్స్ ఉంటే కరాచీలో ఉంటుంది, పాకిస్తాన్ హైదరాబాద్లో ఉంటుంది, రహీమ్ యార్ ఖాన్లో ఉంటుంది. ఇటువంటి ఏరియాస్లో అన్ని చూసుకోవాలి. ఓకే, సో అమెరికా చైనా వైఖరిని ఏ రకంగా చూడాలి రావు గారు? టర్కీ డ్రోన్లు వాడుతున్నారట, మీరు చెప్తున్నట్లుగా చైనా ఏమోని రోడ్డు మార్గం కింద వాళ్ళకి ఏవి కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్నది అంటున్నారు. అమెరికా మేము ఇందులో కలగ చేసుకోమంటున్నారు. ఏం జరుగుతుంది అసలు? బాహాటంగా చూస్తే చైనా ఏమాత్రం మాట్లాడలేదు, కానీ అంతర్గతంగా మాత్రం వాళ్ళకి ఫుల్ మెటీరియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇస్తుంది. డిప్లొమాటిక్ సపోర్ట్ అయితే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. యునైటెడ్ నేషన్స్లో కూడా వాళ్ళు ఏం కామెంట్ చేయలేదు. కేవలం వేగ్ ట్వీట్స్ అంటే అన్కనెక్టెడ్ ట్వీట్స్ లా చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఏమీ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ సపోర్ట్ మాత్రం కనిపించలేదు. అలాగే అమెరికా అంటారా, అమెరికా ఏంటంటే ఇప్పుడు భయం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా ఎందుకంటే మా స్పీకర్ అన్నట్టు మ్యాడ్ ముల్లా ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయితే అంత వర్స్ట్ కాంబినేషన్ ఎప్పుడు ప్రపంచంలో 1400 ఏళ్ల ఇస్లాం చరిత్రలో కూడా ఎక్కడ చూడలేదు. అటువంటి డర్టీ కాంబినేషన్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ని లీడ్ చేస్తున్నారు. ఆయనే గవర్నమెంట్ నడుపుతున్నారు. ఆయన వర్చువల్ డిక్టేటర్ సివిల్ ఫ్రంట్ పెట్టుకున్నారు. సో అటువంటి మనిషి ఏదైనా చేయగలరు, అది గమనించాల్సిన విషయం. చెప్పండి. రైట్ పద్మ గారు, ఇదండి పరిస్థితి. ఇంకా డేంజర్ బర్డ్స్ మోగుతూనే ఉన్నాయి. అంత ఈజీ కాదు. చైనా తన బుద్ధి చూపిస్తుంది అని బాహాటంగా సపోర్ట్ చూపించకపోయినా బ్యాక్ ఎండ్ సపోర్ట్ అయితే ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. అలాగే ఇందాక రావు గారు చెప్పినట్టుగా డిప్లొమాటికలీ ఇంతవరకు ఎవరు ఓపెన్గా అంటే చైనా వైపు నుంచి మాట్లాడలేదు దాని గురించి. యుఎస్